హలో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఈరోజు 6th క్లాస్ నానార్థాలు నేర్చుకుందాం. అవ్వ తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ. ఆశ కోరిక, దిక్కు. ఉత్తరం లేక, ఒక దిక్కు. కథ కథ గౌరీ. కరం చేయి, తొండం, కప్పము, కిరణం. కప్పి వానరం, సూర్యుడు, ఏనుగు, విష్ణువు. కర్కోటకం నాగపాము, మారెడు, విషభేదం. కాలము సమయం, నలుపు, చావు. కాపు కాయలు కాయుట, రైతు బిడ్డ. కాపు అంటే కాయలు కాయుట, రైతు బిడ్డ. నెక్స్ట్ కారు కాలం, నలుపు. కారు కాలం, నలుపు. కారు అంటే కాలం, నలుపు. కీడు అపకారం, ఆపద, అశుభం. కీడు అపకారం, ఆపద, అశుభం. కులం వంశం, తెగ, శరీరం, ఇల్లు, ఊరు. కులం అంటే ఏంటి? వంశం, తెగ, శరీరం, ఇల్లు, ఊరు. కొలువు ఉద్యోగం, ఆస్థానం, సేవ. ఉద్యోగం, ఆస్థానం, సేవ. గుణము స్వభావం, అల్లే తాడు. గుణము అంటే స్వభావం, ఇది మనకు తెలిసిందే. అల్లే తాడు. గోవు ఆవు, కన్ను, బాణం, సరస్వతి, భూమి. చిత్రం చిత్తరువు, బొట్టు, ఆశ్చర్యం. చిత్రం నీ చిత్రం చూసి చిత్తరువైతిరయ్యో సాంగ్ ఉంది కదా, అది గుర్తు చేసుకోండి. చిత్రం చిత్తరువు, బొట్టు, ఆశ్చర్యం. నెక్స్ట్ ధర భూమి, వెల. ధర అంటే భూమి, వెల. దహనం కాల్చుట, జీడి. దహనం అంటే కాల్చుట, కాల్చుట, జీడి. అంటే లాస్ట్ మిగిలేది ఇదే కదా, జీడి. దిక్కు దిశ, శరణం, దారి. దిక్కు అంటే దిశ, మనం వెళ్ళే వైపు చూపే ప్రదేశం, దారి చూపే దిశ దిక్కు. అంటే శరణం అంటే నాకు నువ్వే దిక్కు అని దేవుణ్ణి వేడుకోవడం అన్నమాట, శరణం. నిజం సత్యము, విధము. నిజం అంటే సత్యం, విధము. నిగ్గు ఉత్కృష్ట కాంతి, ఉత్కృష్ట కాంతి. నిగ్గు అంటే ఉత్కృష్ట కాంతి. కిరణం సారం. పాలు క్షీరం, భాగం. పాలు అంటే సగభాగం, సగం పాలు నాకు వస్తుంది అలా. క్షీరదం క్షీరం అంటే తెల్లనిది, పాలు. ప్రాణం ఉసురు, గాలి, బలిమి. ఉసురు, గాలి, బలిమి. మతం అభిప్రాయం, సమ్మతి, శాస్త్రం. మతం అంటే అభిప్రాయం, సమ్మతి, శాస్త్రం. రాజు చంద్రుడు, భూపాలుడు. రాజు చంద్రుడు, భూపాలుడు. రాజు అంటే చంద్రుడు, భూపాలుడు. రీతి విధ. రీతి అంటే విధము, మేర, ఇత్తడి. వర్ణము అక్షరం, రంగు, ఆకారం, జాతి. వర్ణము అంటే అక్షరం, వర్ణమాల, అక్షరం, వర్ణము, జాతి, ఆకారం. వర్షము సంవత్సరం, వాన, మబ్బు. వర్షము అంటే సంవత్సరం, వాన, మబ్బు అని కూడా వస్తుంది. సాధువు సజ్జనుడు, ముని. సాధువు అంటే సజ్జనుడు, ముని. సిరి సంపద, లక్ష్మీదేవత. సిరి అంటే సంపద, లక్ష్మీదేవత దగ్గరనే కదా డబ్బులు ఉండేవి. సో సంపద, సిరి. సీమ దేశం, వరిమిడి, గుర్తు. సీమ అంటే దేశం, వరిమిడి, గుర్తు. హంస శ్రేష్ఠ, ఒక పక్షి, పరమాత్మ. హంస అంటే శ్రేష్టం, ఒక పక్షి, పరమాత్మ. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.